ఎప్పుడు వచ్చినావు నాయనమ్మా? ఓయా ఇప్పుడే వచ్చిన బిడ్డ. ఓయా గిన్నెలు పట్టుకురాడా. ఏం తేలే బిడ్డ నేను. తిన్నావానే మరి? ఇప్పుడే తిన్నా బిడ్డ. తినరాదత్తమ్మ? ఇప్పుడే తినొచ్చినామా. సరే తీయి. నాయన ఏడుకోయిండు బిడ్డ, కనిపిస్తలేడు. నైట్ పుల్ అయిండు, పొద్దుగా లేచి ఎక్కడ పోయిండో. మన అయినా ఫుల్ అయ్యి వస్తాడేమో. ఏం చేయాలి అని బాధలు గట్లున్నాయి. ఏం చేయాలమ్మా, బోల్ వేయద్దంటే అప్పుడప్పుడు అయిండు. ఒకేళ్ళు అట్లా అవుతుంది అనుకున్నా బిడ్డ మనం. బోర్లేసి అప్పైనావానే? అవును బిడ్డ, అప్పు తెచ్చి బోల్ వేసిండు. అప్పు రూపాయి పెరిగి ఎన్నడు తీర్పాలో ఏమో. అన్న పంటలు మితికే సరిపోతలేవు బిడ్డ. నిన్ను చదివిద్దాం అంటే ఈ అప్పుల బాధ ఎక్కువ. మన రాత ఎట్లుంటే అట్లా అవుతుంది తీరా. సరే మరి నేను గిడి దాకా వేస్తా పట్టుర్రి మరి. ఎప్పుడు వచ్చినా? ఇప్పుడే వచ్చిన బిడ్డ నేను. అయిపోయిందా తాగేది? ఏంటిది? నైట్ తాగేమన్నావు? ఏమన్నా నేనేమనలేదు. నిండు తాగి పానం ఎట్లున్నది? ఏంది నిలబడండి, ఎందుకు అట్లా మత్తుకుంటుర్రు? ఊరికి అట్లా ఎందుకు మత్తుకుంటుర్రు? అన్నం పెట్టు, బైక్ కట్టుకోవాలి. ఏమైంది? కరారా పోదు గాని వస్తున్నా తీగా. ఏమైంది పిచ్చివే? ఆనాడకపోయా కదరా. కాలం మన చేతుల పని ఎప్పుడు పడే తెలియదు. ఏం చేయమంటావు వెంకటయ్య? రేపు అప్లోడ్ వస్తున్నాడు. అప్పులేనాడు వాడు ఇవాళ రేపు బ్యాంక్ కూడా స్టార్ట్ ఉంది. కాలంతో పాటు కాలం పోతే మనం ఏం చేస్తాం రా? అవును కాదు, మరి ఎట్లా చేద్దాం రా వెంకటయ్య? ఏదో కష్టపడాలా, తీర్పాలి. పత్తి చేను పెడితే ఆనాడకపోయా కదరా. కాలం మన చేతులు నారు ఎట్లా ఉంటే అట్లా అవుతుంది. అవును కానీ ఎట్లా అవుతుందో ఏమో మరి. హాయ్రా. హాయ్రా. ఎక్కడ పోతున్నావురా? బయటికి వెళ్ళినావు? ఎక్కడ లేదురా, ఇడికే వచ్చిన. ఏడుకోతున్నావు? సిటీ నుంచి మనం మలేషియా వచ్చిందంటారా, ఎక్కించుకుందాం పా. ఏడున్నారా ఆడు? బస్ స్టాప్లో ఉన్నాంట, ఎక్కించుకుందాం పారా. సరే పోదాం పారా. హాయ్రా మామా. హాయ్రా మామ. హాయ్ బ్రో, మంచిగా ఉన్నావారా? హాయ్రా, నేను బాగున్నా, నువ్వు బాగానే ఉన్నావా? బాగానే ఉన్నారా. సరే ఇప్పుడే బస్ దిగిండ్రా, కొద్దిసేపు కూర్చొని వెళ్దాం దారా. జేసేపు కూర్చొని పోందా? అరే మీ ఇంట్లో ఎప్పుడు షవరా లేకుంటే మీ నాయన ఎడతాడు. అమ్మకి ఎప్పొచ్చిండ్రా? సరేలే మరి. స్టడీ ఎంతవరకు అయిపోయింది బ్రో? ఇంటర్ అయిపోయింది బ్రో. అవునా? అయినా ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చిండ్రా. అరే అన్న, సాయంత్రం కలుస్తాం. బ్యాగ్ ఇంటికాడ పెట్టేద్దాం పండ్రా. పోదాం పర్యా. ఒక 2 minutes వెయిట్ చేయండి రా, బ్యాగ్ పెట్టేస్తా. అరే వాడిని అడిగి మన కాలేజీలో చేంజ్ చెప్పమంటారా? వాళ్ళంటే డబ్బులు ఉన్నారా, ఉన్న కాలేజీలో చదివిస్తారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఓ అవునారా? సరేలే, వానికి ఏమైనా తెలిసిన కాలేజీలు ఉంటే అడుగుతా. సరే ఎట్లన్నా వాడిని తెలిసిన కాలేజీలో చేంజ్ చెప్పిరా. ఏమైందిరా, ఏమో డిస్కస్ చేస్తారు. మనోడు వానికి తెలిసిన కాలేజీలో చేంజ్ చెప్పామంటుండ్రా. మన చుట్టుపక్కల ఊర్లలో లేవారా కాలేజీలు? ఉన్నాయి కానీ సిటీలో అయితే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కూడా చదవచ్చా బ్రో? మరి నీకు పార్ట్ టైం జాబ్ ఎందుకురా? వాళ్ళ ఇంట్లో పరిస్థితి బాగాలేదురా. ఎందుకు, ఏమైందిరా? అప్పులు ఎక్కువైనాయిరా, అప్పుల బాధకి పనికి వెళ్ళమంటుండు. అవునా, చూస్తా లేరా మరి. జర ఎట్నైనా చూడు బ్రో. సరే చూద్దాం లేరా, నేను కనుక్కొని చెప్తా మరి. ఓ యాదే ఉన్నావా? ఉండరా రావులో ఉండా, ఇన్నే ఉండరా. ఏం యాదే, ఏం చేస్తున్నావు? ఆవులకు మేము తీసుకొస్తున్నా ఇప్పుడేను. ఆవులు బాగానే ఇస్తున్నాయా పాలు? రోజు 30 లీటర్లు ఇస్తున్నాయి. జోరుంది, అట్లయితే లాభం బాగానే ఉంది ఆవుల. ఏదో కష్టం చేస్తున్నా, బాగానే వస్తున్నావే. యాదే ఏమైనా పైసలు చెప్పిపోతుంది? నా కాడేడున్నావే ఇప్పుడు పైసలు. చూడు యాదే, ఎన్నికట్లో చేస్తున్నావు పైసలు? 1,00,000 రూపాయలు కావాలి, రాదు? కూడా నా కాడే ఉన్నాయా పైసలు ఇప్పుడు? ఏనన్నా అడిగి చూడు, రాదు యాదే, ఇస్తాం గాని. అడిగి చూసి చెప్తా. 1,00,000 రూపాయలు ఇచ్చేది ఉందా? ఒకటే ఇంటి మీదకి వస్తున్నాడు. ఈ అప్పులన్నీ ఎందుకు చేసే మరి ఇప్పుడు? ఏం ఆగం చేస్తున్నా అనే పొలానికి పెడుతున్నా కదా, తింటున్నాను. నీ అంతా నువ్వు చేసుకున్నావు రావులు. వేసి అప్పు అయితే తిని తాగి నానవే. నేను ఎన్ని వేసినా బోల్రు. 10 బోల్ వేస్తే ఒక్కటి పడలేదు, ఒక్కటి పడ్డది. జరకని వస్తుంది అది కాలం అయితే. ఇప్పుడు అయితే పోయినా పోయేది. మన రాత ఎంత ఉంటే అంత అయితే ఏం చేస్తాం వచ్చిన కాడికి. సరే అదే పైసలు అయితే చూడు, వాళ్ళు వస్తా, పని ఉంది. సార్ అన్నప్రాంలో ఎక్కడ ఉంటుంది సార్? స్టేట్ వైజ్ 4th రేట్ తీసుకున్నాను. ఓకే ఓకే.
రాములు అంటే నువ్వేనా? అవునయ్యా నేనేను. మరి లోన్ తీసుకున్నారండి, కట్టరా రాములు గారు? జరగడతా సార్, టైంకి పైసలు లేవు, జరగడతా. మరి ఇంకెప్పుడు కడతావా రాములు? పైసలు లేవయ్యా, మా పరిస్థితి బాగాలేదు, కడతాము. ఎప్పుడు ఉంటాయా మీ దగ్గర? ఎప్పుడు ఉంటావు చెప్తే మరి ఆ రోజే వస్తాం మేము. చెప్పు మరి ఎప్పుడు రావాలో చెప్పు, నువ్వే చెప్పు. జరగడతా సార్, పంట ఈసారి వండలేదు, జరగడతా ఈసారి కడతా. రాములు మాకు ఇవన్నీ చెప్పకు, మా పైసలు ఏందో మాకు కట్టేసాయి. ఇంకెన్నాళ్ళు ఆగాలి? 6 నెలలు సార్, పంట చేతికి వస్తుంది, పత్తి ఇట్లా పెట్టాం, వేసిస్తాం. మీరు ఇట్లా చెప్పబట్టి చాలా రోజులు అవుతుంది రాములు, మరి బ్యాంక్ కార్డు కూడా రావట్లేదు. ఇప్పుడు కావాలంటే లేవు సార్, 2-3 నెలలు టైం ఇవ్వండి సార్. రాములు నీకు నోటీస్ కూడా నెల అవుతుంది, ఇంకెప్పుడు కడతావు లోను? పరిస్థితి బాగాలేదు సార్, మీరు ఇంటికి రాకముందుకే నేనే వచ్చి కడతా. మీరు టైంకి అమౌంట్ కడితే మేము మీ దగ్గరికి ఎందుకు వస్తాం రాములు? మీరు టైంకి డబ్బులు కడితే మేము బ్యాంకు నుండి ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదుగా. కడతా సార్, ఒక్కసారి టైం ఇవ్వండి సార్. ఇంకెన్నిసార్లు రావాలి రాములు నీ ఇంటి చుట్టూ? డబ్బులు తీసుకోవడానికి ఏమో బ్యాంక్ వస్తారు, మళ్ళీ కట్టించుకోవడానికి మేము మీ ఇంటి చుట్టూ తిరగాల. సార్ జర మా పరిస్థితి బాగాలేదు, జర కొన్ని రోజులు టైం ఇవ్వండి సార్, ఖచ్చితంగా కడతాం. కడతావో ఏమో కానీ రాములు గారు, మళ్ళీ ఈ 2 రోజుల మీరు అమౌంట్ పే చేయకపోతే మళ్ళీ మేము ఇంటికి వస్తే మాత్రం బాగుండదు పరిస్థితి. మీరు ఇంటికి రాకముందుకే మేము వచ్చి కడతాం సార్. సరే సార్, ఈ ఒక్కసారి టైం ఇద్దాంలే. బ్యాంక్ వాళ్ళకు పైసలు ఎప్పుడు కట్టాలనో ఏమో. తెచ్చినప్పుడు తెలియదా మరి? బ్యాంకులో పైసలు తెచ్చి ఏం చేసినావు ఆయన? నేనేమన్నా తిన్నానా? పొలానికి పెట్టినా. ఊరు మొత్తం అప్పులు తెస్తే నువ్వు. నేనేమన్నా తిన్నానా? అట్లా మాట్లాడుతుర్రు. మరి ఏం చేసినావు ఆ పైసలన్నీ? తెచ్చిన పైసలు బౌలర్కే పెడితే బోల్ రేదంటే వేసి అప్పులు అవుతుంది. ఇట్లా అవుతుందని అనుకున్నా, బౌలర్ పడతాయని అనుకున్నా. మరి అప్పు ఎప్పుడు ఏర్పాలనో ఏమో. నువ్వు పనుకోవాలి, షెడ్ దగ్గర పని మాట్లాడొచ్చిన. ఆడు చదువుకున్నాడు రేదా మరి? చదువా ఇంకేమన్నా? రోజు చూస్తలేదు అప్పులలో వస్తుంటే. ఏమో మరి నీ ఇష్టం మరి. కనిపిస్తలేదా అప్పులు ఎట్లున్నది మరి? నేను చేసిన అప్పులు ఊరికి న్యాయమని పడతారు ఊరికే. మరి ఎవరు చెప్తారా మరి? మనం చేసిన పని శిల్కల మందులకే సరిపోతలేవు. మీరు చేసిన బాకి ఊకే నా పాలన తింటారు మీరు. మేము కూడా ఇక్కడ అలిగిపోతున్నామా? పనుకోవాలి ఇట్లా అలిగిపోతున్నాయి వెంకటయ్య. అన్ని ఎప్పుడు ఏదో అంటనే ఉంటాడు. మన పరిస్థితికి ఇట్లుంది, ఏం చేద్దాం వెంకటయ్య? మరి అనుకేందుకు మరి అటు చదువుకుంటాడు, చదువుకోనియక జర అట్లా చెప్పయ్యా. చదువుకుంటాడే కానీ మన పరిస్థితి బాగాలేదు కదా మరి. ఏమంటే మనం చూసుకోవాలి కానీ పిల్లలతో ఉందిరా. మరి ఎంత కష్టపడ్డా కానీ ఇప్పుడు ఇట్లా అవుతుందిరా. వ్యవసాయం చేస్తే పరిస్థితి ఇంతేనా? మరి ఏం చేద్దాం అయ్యా, మన బతుకు ఎప్పుడు ఇంతే. మనం చదువుకోక మన పరిస్థితి ఇట్లా చదువుకుంటే చదివిస్తేమనే మరి. రోజు అప్పులలో వస్తుర్రా ఒకటి, ఇట్లా చేయాలరా మరి. బ్యాంక్ వాళ్ళు కూడా వస్తారు, తిప్పలవాడు కష్టపడి కట్టుకోవాలనా? బ్యాంక్ వాళ్ళు 2 నెలలు ఏమో టైం కట్టేది, వాళ్ళు ఒకటే పడతారు. ఇదేమో ఇట్లా పని ఏమంటే అక్కడక్కడ పోతున్నాయి. మనం చేసే వ్యవసాయానికి ఎట్లా చేసి కట్టాలి ఏంటో అర్థం అవుతలేదు వెంకటయ్య. తిప్పలు పడాలి, కట్టాలనా? అందుకే ఇంత తిప్పలు పడుతున్నావు. తప్పదుగా మరి. మరి ఎట్లా పోతున్నావు? మందులు తీసుకుపోదామని వచ్చిన సెట్ లేడు, మళ్ళీ బైక్ కాడికైనా వస్తావా మరి? వస్తా బారా బైక్ కాడికి. ఇంకా వారా. ఏమైందిరా డల్ ఉన్నావు? ఇంటికాడ ఉంటే మా నాన్న ఎప్పుడు ఏదో ఒకటి అంటుండ్రా. అవునా, ఏమైందిరా? సీట్ దగ్గర పని మాట్లాడిండ్రా, పనికి వెళ్ళమంటుండు. మరి కాలేజ్కి పోతున్నావు కదా? ఏమోరా, ఏం చేయాలో అసలు అర్థమైతలేదు. నువ్వేమో కాలేజ్ అంటున్నావు, మీ నాయన ఏమో పనికి వెళ్ళమంటున్నావు, మరి ఎట్లా చేస్తావురా? అసలు ఏం చేయాలో అర్థమైతలేదురా, ఇంట్లో సిచ్యువేషన్ ఏమో బాగాలేదు, నాకేమో స్టడీ కావాలి, అసలు ఏం చేయాలో అర్థమైతలేదురా. సరే రా, నేను మళ్ళీ కలుస్తా, నాకు కొంచెం పని ఉంది, మళ్ళీ కలుస్తలే. ఇంకా దిగిరా పోతా. పోదుగా చేసే కూర్చొని పోదు రారా. పొద్దుపోయింది, ఆవులకు నీళ్ళు ఆపాలి. పోదుగా రా, ఒడిసేం తీసిపోదు. ఆనేంద్రా రోజు వస్తే వస్తుంది, లేకుంటేనే మొత్తమే వస్తలేదు. మన చేతిలో ఏముందిరా, వస్తే వస్తుందేమో పోతే పోతుందేమో. ఏమో పోరా, ఇంకెన్ని రోజులు ఉందో యానా. మనదికేనా జర అక్కడ ఊర్లో కొట్టుకోపోతున్నాయి. ఏందో ఏమో కానీ అంత బ్రహ్మంగారు చెప్పినట్టే అవుతుంది.